రమేష్ అన్న చెప్తా నా పేరు మునగపాటి రమేష్. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నాను. నెల్లూరు నుంచి వచ్చాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా దృష్టికి ఒక పద్మశాలి నిరుపేద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఆ అబ్బాయికి విద్య కోసం ల్యాప్టాప్ అవసరం పడింది. దాన్ని మా యువసేన దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకని మేము 26 జిల్లాల నుంచి ప్రతినిధులు కూడా వచ్చి ఆ బాబుకి 42,500 రూపాయల ల్యాప్టాప్ కొని ఈ రోజు అందించడం జరుగుతుంది. ఆ బాబు పేరు అనుముల రామకృష్ణ, పల్నాడు జిల్లా లగడపాడు గ్రామం. మేము యువసేన తరపున ఫండ్ కలెక్ట్ చేసిందే కాకుండా మాకు మంగళగిరి, విజయవాడ స్వర్ణకారులు కూడా సహకరించి ఈ బాబుకి 20,000 రూపాయలు ఫండ్ కలెక్ట్ చేసి ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా యువసేన తరపున పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా పద్మశాలి యువసేన ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంఘ నిర్మాణం కూడా జరగడానికి ఆ సందర్భంగా 26 జిల్లాల నుంచి కూడా రాష్ట్ర ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. ఈ అనుముల రామకృష్ణ బాబుకి 42,000 రూపాయల విలువైన ల్యాప్టాప్ ను అందిస్తూ ఆర్థిక సహాయాన్ని మన మంగళగిరి స్వర్ణకార, మన పద్మశాలి కుల బాంధవులు కూడా ఒక 20,000 రూపాయలు కలిపి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా యావత్ పద్మశాలి సమాజం నుండి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన సంఘం నుండి హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఇలానే ప్రతి ఒక్కరికి కూడా సహాయ కార్యక్రమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. యువసేన పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యువసేనని స్థాపించిన కాడి నుంచి కూడా ఎంతో మంది ఆరోగ్యం బాగాలేదన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఈ యువసేన, అదేవిధంగా ఈ రోజున ఒక పేద విద్యార్థి, పద్మశాలికి సంబంధించిన విద్యార్థికి రామకృష్ణ అనే వ్యక్తికి మరి ఒక ల్యాప్టాప్ కావాలని తెలిసి ముందుకొచ్చి మరి వాస్తవంగా ఈ రోజు ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని, ఇంకా మన పద్మశాలి సామాజికానికి మీరు చేసే సేవ చేస్తే మేము కూడా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున మీకు తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యువసేన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. 26 జిల్లాల నుంచి విచ్చేసిన మన కుల బాంధవులకి, ఇక్కడ మంగళగిరి పెద్దలకు అందరికీ నమస్కారం. ముందుగా మన విద్యార్థికి మన స్వర్ణకాల సహకారంతో ఇక్కడ యువసేన కుల బాంధవులు పద్మశాలి తరపున యువసేన అనే కార్యక్రమం పెట్టుకొని ఇంకా ఇలా ల్యాప్టాప్ ఇస్తున్నారు ఒక విద్యార్థికి. ఇంకా ఇంకా సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన అని కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పద్మశాలి యూత్ అంతా కూడా భవిష్యత్తులో మా యువకులకి దిశానిర్దేశించే విధంగా ఎవరైనా ఆర్థిక సాయంగా చదువుల నిమిత్తం కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మా సంఘం యూత్, పద్మశాలి యూత్ అంతా కూడా అండగా ఉండే విధంగాను, భవిష్యత్తు మా బిడ్డలందరం కూడా మంచి పొజిషన్కి వెళ్లే విధంగా ఈ సంఘం ఎప్పుడు కూడా ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్టేట్ వైడ్ గా కూడా పద్మశాలీలు ఇంకా అందరిలో కూడా చలనం కలగాలి. ఎందుకంటే ప్రతి ఒక్క కులాల్లో కూడా ఎవరికి వాళ్ళు మన కులం అనేసి ముందుకు రావడం, రాజకీయంగా మనం 60 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నా కూడా ఒక్క సీటు కూడా లేదంటే మనం ఎంతో బాధపడాలి. ఈ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే యువత అందరూ కూడా ఒక తాటి మీదకి రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన సంఘం మరి రిజిస్ట్రేషన్ చేసుకుని మొట్టమొదటిసారిగా మన పద్మశాలి కులస్తుల్లోని ఒక విద్యార్థికి ల్యాప్టాప్ అందిస్తున్నారు ఈ యువసేన సంఘం వారు. వారికి ముందుగా ధన్యవాదం తెలుపుతున్నాం. అన్ని జిల్లాల నుంచి కూడాను కుల బాంధవులుగా మనందరం ఏకమయ్యి ఒకే తాటి మీద ఉండి మనల్ని మనం చెక్కుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే యువకులు, ఉత్సాహవంతులు కొన్ని వందల మంది ఉన్నారు పద్మశాలీల్లో. వీళ్ళని పైకి తీసుకురావాలి, వీళ్ళని లీడర్స్ గా తయారు చేయాలనే పెద్దవాళ్ళకి ఆలోచన లేకుండా పోతుంది. ఈ యువసేన తరపున మేము ఆంధ్రప్రదేశ్ పెద్ద నాయకులందరికి కూడాను డిమాండ్ అనుకోండి, హెచ్చరికలు అనుకోండి, మీ ఏరియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడాను మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పద్మశాలి యువ లీడర్స్ అందరిని కూడాను మీరు మీ చెంతకు చేర్చుకోండి. ఇప్పుడు యువ లీడర్లు అందరూ కూడాను ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ 24 గంటల సమయాన్ని వెచ్చించి వాళ్ళ దగ్గర వాళ్ళ గొడుగు కింద ఉంటున్నారు. ఈ పద్ధతి మారాలి ఆంధ్రప్రదేశ్ లో.